బీసీ కులగణనపై చేసిన అధ్యయనం, క్షేత్రస్థాయిలో నిర్వహించిన విధానం, అనర్హులను తొలగించిన తీరుపై అనుమానాల నివృత్తికి ప్రభుత్వం సిద్దమైంది. అందులో భాగంగా బీసీ నేతలతో కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నయోమి, మరి కొద్దిసేపట్లో ప్రజాభవన్లో బీసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. కులగణనతో పాటు 42% స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసే విషయంపై ఇక్కడ చర్చించనున్నారు. చర్చించి అదేవిధంగా బీసీ నేతలతో అభిప్రాయాలు కూడా తెలుసుకోనున్నారు. ప్రధానంగా ఇక్కడ ప్రజాభవన్లో మరికొద్దిసేపట్లో జరగనున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడితో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులంతా కూడా పాల్గొంటారు. వీళ్ళంతా కూడా గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న కులగణనకు సంబంధించి కానీ, అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేసే విషయమై ఈ రెండు అంశాల మీద కీలకంగా చర్చించనున్నారు. చర్చించడంతో పాటు ఈ సమావేశానికి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులతో వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. జనంలో బీసీ కులగణన మీద దీని మీద ఏమనుకుంటున్నారు, ఏంటి, ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమము ఎలా ఉండాలి, దాంట్లో ఇంకేమన్నా సవరించుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా, తదితర అంశాలన్నింటినీ కూడా చర్చించే అవకాశం ఉండదు. ఇప్పటికే కులగణన పూర్తి చేసినారు. దాదాపు 97% అయింది. మిగిలిన 3% ఇంకా నమోదు చేసుకునే వాళ్ళంటే వాళ్ళ కోసంగా ఈ నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆ కులగణన అంటే ఎవరైతే నమోదు చేసుకోవాలో వాళ్ళందరితో ఆ వివరాలు సేకరించే కార్యక్రమంలో కొనసాగుతుంది. అది కొనసాగుతుండగానే ఈ కులగణనకు సంబంధించి అంటే దేశంలో మొట్టమొదటిసారి తెలంగాణలో చారిత్రాత్మకమైన కులగణన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అయితే ఈరోజు ఇక్కడ సమావేశమై బీసీ నాయకులతో, బీసీ ప్రజాప్రతినిధులతో అందరితో కూడా అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రాబోయే పార్లమెంటు సమావేశాల సమయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే వచ్చే నెల 10వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలలో బీసీలకు సంబంధించి, కులగణనకు సంబంధించి చర్చించి దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలలో కూడా కులగణన చేయాలి. జనాభా దామాసు ప్రకారము ఎవరికి ఎంత అన్నది మొత్తం కూడా నిధులు కేటాయింపు కానీ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా పూర్తిగా ఎవరికి వాళ్ళకు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేయనున్నారు. అంటే ఇక్కడ ఏదైతే తెలంగాణలో చేపట్టారో ఈ కులగణనకు సంబంధించి కానీ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కానీ ఈ రెండింటికి సంబంధించి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసి ఆ తర్వాత కేంద్రంపై ఒత్తిడి పెంచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది. ఆ దిశలోనే ముందుకు పోయేదానికి ఈరోజు ఇక్కడ ప్రజాభవన్లో సమావేశము అవుతున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈవేళ ఈ సమావేశంలో కూలంకుషంగా, సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉండదు. అందరి అభిప్రాయాలు తీసుకొని ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ వైఖరి ఏంటో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయనున్నారు. ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడా కులగణన చేసి కులాల వారీగా, సామాజిక వర్గాల వారీగా వాళ్ళందరికీ ఎవరికి చెందాలని వాళ్ళకి ఫలాలు అందేటట్టుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి స్పష్టం చేయనున్నారు. అందుకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, రాబోయే ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయింపు కానీ, ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ ఏ విధంగా ముందుకు ఈ అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశం ఉన్నది. అంటే దాదాపు ఈ బీసీకి సంబంధించిన, ఈ కులగణనకు సంబంధించిన సుదీర్ఘంగా చర్చించి ఆ సామాజిక వర్గానికి సంబంధించి అన్ని విధాల అండగా ఉండేదానికి ఈ సమావేశం దోహదపడుతుందని చెప్పేసి భావిస్తున్నారు. అందువల్ల మరి కొద్దిసేపట్లో ఇక్కడ సమావేశం మొదలుగానున్నది. ఇప్పుడిప్పుడే మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రజాభవన్కు చేరుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడ సమావేశం మొదలుగానున్నది. ఓవర్ టు స్టూడియో.